నెక్స్ట్ టెక్నో ఆఫ్ థియరీ 5th యూనిట్లో టెక్నో థియరీ స్టేట్మెంట్ ఏంటంటే ఈ x1 x2 అనే 2 కాంపాక్ట్ స్పేస్ ఉన్నాయనుకోండి, వాటి కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే x1 క్రాస్ x2 అది కూడా కాంపాక్ట్ అవుతుంది చెప్పాలి. ఇక్కడ దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం, అంటే 2 కాకుండా మోర్ దాన్ 2 అలా తీసుకోవచ్చు. అంటే xi i బిలాంగ్స్ టు i అంటే కలెక్షన్ ఆఫ్ కాంపాక్ట్స్ స్పేస్ అయితే వాటి కార్టీసియన్ ప్రోడక్ట్ కదా. ఎడిషన్ అయితే సిగ్మా అని రాస్తాం, ప్రోడక్ట్ అయితే పైతో వచ్చేస్తాం. పై i బిలాంగ్స్ టు xi ఇది కూడా కాంపాక్ట్ అని చెప్పాలి. అంటే ఎప్పుడు చేయాలి కాంపాక్ట్ అని చెప్పాలంటే మనం ఎవ్రీ ఓపెన్ కవర్ హ్యావ్ ఫైనైట్ సబ్ కవర్ అని చెప్పాలి. అక్కడ కూడా చెప్పచ్చు, ఓపెన్ కవర్ మీద అయితే సబ్ కవర్ అంటాం. ఇక్కడ దీన్ని మార్చచ్చు, ఓపెన్ కవర్ ప్లేస్లో క్లోజ్డ్ పెడతాం. ఎవ్రీ క్లాస్ ఆఫ్ క్లోజ్ సెట్స్ హ్యావ్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హ్యావ్ నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్. రివర్స్లో చెప్తున్నాం ఇక్కడ. అంటే ఎవ్రీ క్లాస్ ఆఫ్ క్లోజ్ సెట్స్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ క్లోజ్ సెట్స్ తీసుకున్నప్పుడు వాటి ఇంటర్సెక్షన్ కనుక నాన్ ఎంప్టీ అయితే ఆ ఇంటర్సెక్షన్ క్లోజ్ సెట్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ కూడా నాన్ ఎంప్టీ అవ్వాలి. అర్థమైందా? క్లాస్ ఆఫ్ క్లోజ్ సెట్స్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ క్లోజ్ ఇంటర్సెక్షన్లో కామన్ ఎలిమెంట్ ఉంటే ఆర్బిటరీ ఇంటర్సెక్షన్లో కూడా కామన్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు లెట్ fi i బిలాంగ్స్ టు IBA క్లాస్ ఆఫ్ క్లోజ్ సబ్సెట్స్ ఆఫ్ x తీసుకోండి. మనం ఏం తీసుకున్నాం, ఫైనైట్ ఇంటర్సెక్షన్ అంటాం కదా. i బిలాంగ్స్ టు j is సబ్సెట్ ఆఫ్ i, j అనేది ఫైనైట్ సెట్, fi నాన్ ఎంప్టీ, j అనేది ఫైనైట్ సెట్. మనం ప్రూవ్ చేసిన ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ కూడా నాన్ ఎంప్టీ అని చెప్పాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్ fi is a close subset of fi is closed అని x తీసుకోండి. అంటే fi ప్లేస్లో fj రాసుకోండి, అన్ని j మీద రాస్తున్నాను. fj is closed in x తీసుకోండి. x అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్. కాబట్టి fj అనేది xలో ఉందంటే ప్రోడక్ట్లో ఉన్నట్టు. అంటే fjని కూడా చేయాలి మనం ఈ కార్టీసియన్ ఫామ్లో రాయాలి. అంటే fj ఈ సబ్సెట్ ఆఫ్ x1 క్రాస్ x2 క్రాస్ x3 క్రాస్ అండ్ సో ఆన్లో ఉంటుంది. కాబట్టి fj అనేది x1లో ఉన్న ఒక క్లోజ్ సెట్తోనూ x2లో ఉన్న క్లోజ్ సెట్తోనూ x3లో ఉన్న క్లోజ్ సెట్తోనూ ఇలా కార్టీసియన్ ప్రోడక్ట్ కింద రాయాలి. కాబట్టి fjని ఎలా రాస్తున్నామంటే f1j క్రాస్ f2j అండ్ సో ఆన్ క్రాస్ fij అండ్ సో ఆన్ రాస్తున్నాం. ఇక్కడ f1j అనేదేమో x1లో క్లోజ్డ్, f2j అనేదేమో x2లో క్లోజ్డ్, fij అనేది xiలో క్లోజ్డ్, అలా అండ్ సో ఆన్ రాసాం. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, యాక్చువల్గా ఏం క్లెయిమ్ చేయాలి, ఫైనైట్ ఇంటర్సెక్షన్ అనుంటే అయితే ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ కూడా అనుంటే చెప్పాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ తీసుకుని fj బిలాంగ్స్ టు ఈ ప్రోడక్ట్ స్పేస్లో తీసుకున్నాం కదా. fj అనేది చెప్పాను f1j క్రాస్ f2j క్రాస్ అండ్ సో ఆన్ fnj అని రాస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ ఈ xiలోనూ తీసుకోండి. fj తీసుకుంటే f1j వచ్చింది, f2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వస్తుంది మనకి fi2 వస్తుంది, j ప్లస్ 2 వస్తుంది. f3 తీసుకున్నాం అనుకోండి fi3 వస్తుంది. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, xiలో ఉంటాయి ఈ క్లోజ్ సెట్స్ అన్నీ. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి, fij ఏది మారుస్తున్నాం మనం, j మారుస్తున్నాం. f1 f2 f3 f4 అలా తీసుకున్నప్పుడు కరస్పాండింగ్గా వస్తుంది మనకి f1j f2j f3j f4j ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, మనకి xiలో ఉంటాయి రాసి. కానీ xi ఏంటి మనకి కాంపాక్ట్ అయితే నేను చెప్పాను కదా, ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది. అంటే xiలో క్లాస్ ఆఫ్ క్లోజ్ సెట్స్ తీసుకున్నప్పుడు అవి ఫైనైట్ నెంబర్ ఆఫ్ క్లోజ్ సెట్స్ కనుక ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హోల్డ్ చేస్తే ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ కూడా ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు అంటే ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హోల్డ్ చేస్తుంది కదా, ఇక్కడ ఆర్బిటరీ ఇంటర్సెక్షన్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ xi తీసుకోండి. xi బిలాంగ్స్ టు x సచ్ దట్ xi అనేది ఆర్బిటరీ ఇంటర్సెక్షన్లో ఉంది. ఈ xiని ఎలా రాయచ్చు మనం, xi దేంట్లో ఉంది, క్యాపిటల్ xiలో ఉంది. దాన్ని ప్రోడక్ట్లో రాయాలంటే, ప్రోడక్ట్ స్పేస్లో రాయాలంటే ఏం చేయాలి, 0, 0, ఈ xi కాంపోనెంట్ ప్లేస్లో ith కాంపోనెంట్ xi పెట్టి అండ్ సో ఆన్ 0 రాయాలి. అప్పుడు ఇది ప్రోడక్ట్ స్పేస్లో వస్తుంది. అర్థమైందా? ఇక్కడ xi అనేది fijలో ఉంటుంది. ఈ fij ప్లేస్లో నాకు fj రాయాలనుకోండి, అంటే ఏం చేయాలన్నమాట, ఈ ఐని ఫిక్స్ చేస్తున్నాం కదా, ఆ xiని మనం ఇలాగ ప్రోడక్ట్ స్పేస్లో ఎలిమెంట్ కింద రాయాలి. అంటే ith ఎలిమెంట్ కింద xi పెట్టాలి. అప్పుడు ఇంటర్సెక్షన్ j is కూడా 1 to infinity fj వచ్చింది. ఇక్కడ ఆర్బిటరీ ఇంటర్సెక్షన్లో కూడా కామన్ ఎలిమెంట్ వచ్చింది. ఇక్కడ x కాంపాక్ట్, దట్ రైట్.